శ్రీమహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. మనం ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ లైఫ్లో నేను ఒక గొప్ప స్టేజ్కి వెళ్తానా లేదా, కొన్ని కోట్లు సంపాదిస్తానా లేదా, ఒక మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంటానా లేదా అనేటువంటి ఒక ఆశ ప్రతి ఒక్కరికి ఉంటుంది, ఉండాలి కూడా. అయితే అది ఏ గ్రహాల వల్ల ఏర్పడుతుంది? 12 లగ్నాల్లో మీరు మేషం నుంచి మీన లగ్నంలో, మీది ఏ లగ్నమైనా, లగ్నం తెలియదు, కొంచెం రాశి వరకు, అది సెకండ్ ఆప్షన్ రాశి అనేటువంటి చూసుకుంటే కనుక మీకు ఏ గ్రహం బలంగా ఉంటే రాజయోగాన్ని ఇస్తుంది, ఏ గ్రహ బలం వల్ల మీరు ఏ రంగాల్లోకి వెళ్ళగలుగుతారు అనేటువంటి విషయం కనుక, సీక్రెట్ కనుక తెలుసుకోగలిగితే ఖచ్చితంగా మీరు కోటీశ్వరులు అవుతారు. అందులో ఎటువంటి సంబంధం లేదు. అది పెద్ద విషయం కాదు. మనం ఏ రూట్లో వెళ్ళగలగాలి, మనకు రూట్ తెలియాలి. ఇప్పుడు కూడా తిరుపతికి వెళ్తున్నాము, ఈ రూట్లో వెళ్తే వస్తుందండి అంటే వస్తుంది, లేదు రివర్స్లో వెళ్తుంటే ఎంతకాలం మనం ప్రయాణం చేసినా ఎలా అయితే రాదో, మన జీవితంలో కూడా మన జన్మజాతకంలో మనకి ధనాన్ని ఇచ్చే గ్రహం ఎవరు అనేది తీసుకోవాలి. ఆ రకంగా ఒకవేళ ఆ గ్రహం కనుక అంత బలంగా లేదు, మనకు యోగకారకమైన గ్రహం బలంగా లేదు, అలాంటప్పుడు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి, చిన్న చిన్నవి మంత్రంతోనో, దానంతోనో, గోసేవతోనో ఎలా చేసుకోవాలనేటువంటిది వీడియో ఎండింగ్ వరకు చెప్తాను. కాబట్టి వీడియో ఎండింగ్ వరకు చూడండి. అయితే ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి తెలుసుకుందాం. మకర లగ్నము, మకర రాశి. మకరం వారికి న్యాచురల్గా ఉండే తత్వం, కష్టపడే తత్వం న్యాచురల్గానే ఉంటుంది. వాళ్ళకి లగ్నాధిపతి ధనాన్నిచ్చే కారకుడు కూడా ఒక్కరే అవుతారు, శని అవుతారు. అయితే మీకు పూర్వజన్మ కర్మని ఇచ్చేటువంటి గ్రహాల్లో బుధుడు, కుజుడు ప్రధానంగా ఎక్కువ పాత్ర పోషిస్తారు. కుజగ్రహం మీకు ఫోర్త్ యొక్క పోర్ట్ఫోలియో బాగుంది, లేదా 11th పోర్ట్ఫోలియో బాగుంది అంటే ఇంక తిరిగి ఉండదండి. లైఫ్లో బ్రహ్మాండంగా మీరు సక్సెస్ అవుతారు లైఫ్లో, అందులో ఎటువంటి డౌట్ లేదు. కాకపోతే ఇక్కడ ఏంటంటే 11th పోర్ట్ఫోలియో బాగుంటే బిజినెస్ ద్వారా సక్సెస్ అవుతారు, బిజినెస్ జోలికి వెళ్ళడం ద్వారా ఇబ్బంది అవుతారు ఏది బాగోపోతే. 4th పోర్ట్ఫోలియో బాగుంది అంటే మీరు ఎట్టి పరిస్థితుల్లో ల్యాండ్స్ వల్ల బాగా సక్సెస్ అవుతారు. ల్యాండ్స్ కారకుడు 4th పోర్ట్ఫోలియో పాడైంది, అప్పుడు మీ పేరు మీద ల్యాండ్స్ ఉండకూడదు. ఉన్నది అంటే ఇంకా డౌన్ఫాల్ స్టార్ట్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. డౌన్ అవుతూ ఉంటుంది మీ యొక్క పరిస్థితి. కాబట్టి ఈ యొక్క విషయం చాలా 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 జాగ్రత్తగా తీసుకోవాల్సినటువంటి అంశము, గుర్తుపెట్టుకోండి. ఇక మీకు లగ్న పంచమ భాగ్యాధిపతులు అంటే వీళ్ళు శుభులుగా చెప్తూ ఉంటారు పరాశర సిద్ధాంతంలో. శని, శుక్రుడు, బుధుడు, ఈ గ్రహాలు ఎంత బాగుంటే, మరి బాగోపోతే పరిస్థితి ఏంటండి అంటే, బాగోనటువంటి గ్రహం ఏదైతుందో దాన్ని బలం పెంచుకోవాలంటే గ్రహం బాగుంది బాగోలేదు అనేటువంటి దాన్ని ఎలా నిర్ధారిస్తాము అని చెప్పి తీసుకున్నట్లయితే, ఈ గ్రహం పాపకత్తిలో ఉండడం అంటే 2 పాపగ్రహాల మధ్యన ఉండడం, లేదా పాపగ్రహాలతో సంబంధం కలిగి ఉండడం. ఈ యొక్క రాశుల్లో అంటే శని రాశిలో మకర కుంభాల్లో కానీ, తుల వృషభాల్లో కానీ, లేదా మిథున కన్యా రాశిలో ఎక్కువ పాపగ్రహాలు ఉన్నా కూడా వాళ్ళకి ఆ మహాదశలు వాటి వల్ల, అంటే ఇప్పుడు శని పాడయ్యాడు ఉదాహరణకి, ధనం ఎవరికి ఇవ్వడం వల్లే మీరు లైఫ్లో డౌన్ అయిపోతారు. అప్పుడు ఇవ్వకూడదు. ఎందుకంటే చాలామంది చూడండి, ఎవరికి డబ్బులు ఇచ్చానండి వాళ్ళు ఇలా చేశారు అలా చేశారు, అందుకే నేను లైఫ్లో ఇబ్బంది పడ్డా అంటూ ఉంటాను. అలాగే 5వ అధిపతి అంటే శుక్రుడు కనుక, శుక్రుడు పంచమ దశమాధిపతి పాడైనందుకు మీరు కెరియర్లో తీసుకున్న నిర్ణయం మీ లైఫ్ని ఒక గొప్ప స్టేజ్కి తీసుకెళ్తుంది. అంటే మనము ఎందులో ఎటువంటి నిర్ణయం తీసుకోవడం వల్ల గొప్ప స్టేజ్కి వెళ్తున్నాం అనేటువంటిది ఒక లెక్క ఉంటుంది. అలాగే షష్టమ భాగ్యాధిపతి, ఈ లగ్నానికి భాగ్యాధిపతి అయిన బుధుడు పాడైతే కనుక తండ్రి సరిగ్గా సెటిల్ అవ్వకపోవడం వల్ల మీ లైఫ్ ఇబ్బంది పడ్డము, లేదా తండ్రి మూలంగా ఇలా ఇస్తూ ఉంటుంది, లేదా అప్పుల మూలంగా పెద్ద మొత్తంలో అప్పు తీసుకోవడం వల్ల 6th లార్డ్ గుర్తుపెట్టుకోండి, ఇవి జరుగుతూ ఉంటాయి. లేదా హెల్త్, అందులో ముఖ్యంగా నర్వ్ రిలేటెడ్ ఇష్యూస్ వల్ల కొంతమంది చూడండి అద్భుతంగా సాగుతుంది, సడన్గా హాస్పిటలైజేషన్ అయ్యాడు, మంచాన పడుతూ ఉంటాడు. అంటే అప్పుడేంటి, బుధుడిని సెట్ చేసుకోవాలి. బుధగ్రహం ఏ గ్రహాలతో కలిసి ఉంది అంటే మనకి అపాయం ఏ రూపంలో వస్తుంది, ఎందులో మనం సెట్ చేసుకోవాలనేది చెక్ చేసుకుంటూ ఉండాలి. అలా చేసుకున్నట్లయితే ఖచ్చితంగా బాగుంటుంది. దీంతోపాటు మీరు ఎక్కువగా అమ్మవారి ఆరాధన చేసుకోవడం అన్ని విధాల ఉత్తమం. ఇక్కడ ఏంటంటే మనకి ఏ ప్లానెట్ పాడైంది అనేది ముఖ్యంగా తెలుసుకోవాలంటే ఎప్పుడు కూడా
ఎలా అయితే మనం చూడండి మన బాడీలో మన బాడీ పార్ట్స్లో కూడా ఫలానా వైటమిన్స్ తగ్గాయి అన్నప్పుడు మనం ఏం చేస్తాం, ఆ వైటమిన్ తగ్గిన దాన్ని తీసుకుంటాం. లేకపోతే ఫలానా ఫుడ్ వల్ల మీ హెల్త్ పాడవుతుంది అన్నప్పుడు దాన్ని అవాయిడ్ చేస్తాం, అంతే కదా. బాగా షుగర్ ఉంది, రైస్ ఎక్కువ తినకండి, కార్బోహైడ్రేట్స్ విపరీతంగా వచ్చేస్తాయి, దానివల్ల ఇబ్బంది వస్తుంది, అప్పుడు రైస్ని అవాయిడ్ చేస్తాం, కాస్త కూరలు ఎక్కువ తింటాం. అలాగే మనకి కూడా జన్మజాతకంలో ఏ ప్లానెట్ మనకి యోగకారకమో ఆ ప్లానెట్ని ఇంకో ప్లానెట్ పాడు చేస్తున్నప్పుడు నవగ్రహాలకు కూడా ఆ శక్తి ఉంటుందండి. గొప్ప వ్యక్తిని చేసే శక్తి ఉంటుంది, మనకి ఇబ్బంది పెట్టే శక్తి ఉంటుంది. అంటే ఏమిటి, అవేవో మన మీద పనిగట్టుకొని కోపంతోనో ద్వేషంతోనో చేస్తున్నటువంటిది కాదు. మన పూర్వజన్మ కర్మే ఆ రూపంలో ఖచ్చితంగా వచ్చి మనల్ని ఆ రకంగా రూల్ చేస్తూ ఉంటుంది. అప్పుడు మరి ఉదాహరణకి రవి పాడయ్యాడు మీ జన్మజాతకంలో, కానీ యోగకారకుడు లేదా శత్రువై పాడయ్యాడు. అలాంటప్పుడు చేయవలసిన రెమెడీ ఏమిటి అంటే సూర్య నమస్కారాలు చేసుకోవడము, గోధుమలు 1 కేజీ గోధుమలు, ప్రతిదానికి కూడా కేజీ గుర్తుపెట్టుకోండి, గోధుమలు దానంగా ఇవ్వడము, అలాగే ఆదివారం నాడు ఇవ్వడం, దాంతోపాటు రెడ్ కలర్ క్లాత్ ఇవ్వండి, ప్లస్ గోధుమ రవ్వ గోవుకు తినిపించండి, సూర్య నమస్కారాలు చేసుకోండి. అప్పుడు మీకు అంటే మీ జన్మజాతకంలో రవి వీక్గా ఉన్నాడు, రవి వల్లే మాకు ఇలా అవుతుంది అన్నప్పుడు తండ్రిని నమస్కరించుకోవడము, తండ్రి పాదాలకు నమస్కరించుకోవడం చేస్తూ ఉండాలి. అధికారులతో గొడవలు పెట్టుకోకూడదు, ఎందుకంటే వీక్గా ఉండే ప్లానెట్ వల్ల ఇబ్బంది వస్తూ ఉంటుంది. ఇక చంద్రుడు వీక్గా ఉన్నాడు, మీకు మెడిటేషన్ ఎక్కువగా చేస్తుండాలి, నదీ స్నానాలు ఎక్కువగా చేస్తుండాలి. ముఖ్యంగా స్నానం చేసేటప్పుడు గంగేచ యమునేచ గోదావరి అని ఒక శ్లోకం ఉంటుంది మనకి, లేదా గంగా నది, గంగే అనుకుని స్నానం చేసినా కూడా మీరు ఎప్పుడైతే వాటర్ని ఒక దేవతా స్వరూపంగా చూస్తారో అది ఆటోమేటిక్గా మీకు చంద్రదోషం పోతుంది. మాతృమూర్తికి అంటే తల్లిగారికి రోజు నమస్కరించుకోవడం చేస్తుండాలి, వాయువ్య దోషం ఇంట్లో లేకుండా చూసుకుంటుండాలి, బియ్యము దానంగా ఇస్తుండాలి విత్ వైట్ కలర్ క్లాత్తో పాటు. అదేవిధంగా గోవులకి ముల్లంగి తినిపిస్తూ ఉండండి, లేదా కీర లాంటిది. ఇక కుజుడు పాడయ్యాడు, ఏమవుతుందంటే సర్వసాధారణంగా కుజుడు గనక ఎఫ్లిక్షన్ ఇచ్చేటప్పుడు భూములు, అన్నదమ్ములు, గొడవల వల్ల ఇస్తూ ఉంటాడు. రవి అయితేనేమో అధికారము, చంద్రుడైతే మానసికంగా తల్లి, అక్క, ఈ వరుస వాళ్ళతో లేదా ప్రయాణాలు ఇస్తాడు. అయితే కుజుడు పాడయ్యాడు మీ జన్మజాతకంలో, ఆ ప్లానెట్ వల్లే మీరు కోటీశ్వర్లు అవ్వాల్సింది ఆగిపోతుంది. అప్పుడు చేయవలసింది ఏంటంటే కందులు దానంగా ఇవ్వడం, రెడ్ కలర్ క్లాత్, స్కందుడిని ఆరాధించడం, ఎక్కువగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించడము, గొడవల జోలికి వెళ్లకుండా ఉంటే చాలండి. ఎందుకంటే ఆ రూట్లోనే మీకు ఇబ్బంది ఇస్తుంది అన్నప్పుడు చిన్న ఉదాహరణ, ఒక కర్వ్ ఉంది, స్పీడ్గా వెళ్తానే పడతాడు అన్నప్పుడు ఏం చేస్తాం, స్పీడ్గా వెళ్ళాం అక్కడ ఆ కర్వ్ దగ్గర. చిన్న లాజిక్, మరొక ఏం లేదు, స్లోగా వెళ్తే కర్వ్ తిరిగిపోతాం, యాక్సిడెంట్ అవ్వదు. అలాగే కుజగ్రహం పాడైనప్పుడు ల్యాండ్స్ కొనేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే ల్యాండ్స్లో ఇరుక్కుపోతారు ఇక్కడ వీళ్ళు, కుజుడు బుధుడు ఎవరు పాడైనా కూడా. అలాగే అదేవిధంగా మీకు గొడవలు, ముఖ్యంగా డిపార్ట్మెంట్ వాళ్ళతో, పోలీసులతోని, యంగ్స్టర్స్తో అనవసరం గొడవలు పెట్టుకోకూడదు. గోవుకి క్యారెట్స్ తినిపించడము, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన, లేదా నిద్ర లేస్తూనే ఓం స్కందాయ నమః అని నామస్మరణ చేయడం. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఏదైనా ఒక ప్లానెట్ బాగాలేనప్పుడు ఆ రోజుల్లో మీరు ఏది మంగళవారం కుజుడు అంటే ఏది ఇంపార్టెంట్ ఏవి స్టార్ట్ చేయకూడదు. ఇక బుధగ్రహం పాడైంది, మీకు స్పాయిల్ అయింది, అప్పుడు చేయవలసింది ఏంటంటే విష్ణు సహస్రనామాలు వింటూ ఉండాలి, శ్రవణం పఠనం ఏదైనా చేయొచ్చు. గోవులకి గోంగూర తినిపించడము, బంధువర్గం వారితో ఒక్కోసారి మనకు తెలియకుండానే కొన్నిసార్లు చాలామంది తెలియక కాదు, ఒక అలవాటు అయిపోతుంది, అక్కడ మాటలు ఇక్కడ మాటలు అక్కడ వినడం, అవునా అనుకొని మనం రియాక్ట్ అవ్వడం, ఇవి చేయకూడదు. బికాజ్ ఆఫ్ కమ్యూనికేషన్స్ కారకుడు, ఆ కమ్యూనికేషన్స్ వల్లే ఇబ్బందులు వస్తాయి. సో ఇది. అండ్ వ్యాపార సంబంధించిన విషయాలు తొందరపడి చేయడం, ఇవి జాగ్రత్తలు తీసుకోవాలి. పెసలు దానంగా ఇస్తూ ఉండాలి. ఇక గురుగ్రహం పాడైంది మీ జన్మజాతకంలో, అప్పుడు ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే గురువు ప్రధానంగా ఇక్కడ గురుగ్రహం పాడైనప్పుడు మిస్గైడింగ్స్ ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. అలాంటప్పుడు సరైన గైడింగ్ మనం తీసుకుంటున్నామా లేదా అనేటువంటిది ఒక జాగ్రత్త తీసుకుంటూ, మీకు దగ్గరలో ఆలయాలు ఉన్నట్లయితే అక్కడ మీరు పసుపు, గంధము ఆ ఆలయాల్లో దేవతా సంబంధించిన కైంకర్యాలకు వాడుకోవడానికని మీరు భక్తి శ్రద్ధలతో ఇవ్వడము, గురువులకు నమస్కరించుకోవడము. ఎందుకంటే గురువు పాడైతే కనుక ఏమవుతుందంటే గురువుల ద్వారానే, అంటే గైడింగ్ చేసేవాళ్ళే సరిగ్గా చేయరు, ఇది ప్రధానంగా తీసుకోవాలి. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఈ గురువారాలు ఇంపార్టెంట్ డెసిషన్స్ తీసుకోకూడదు. గోవులకి అరటికాయలు తినిపించడం గురువారం చేస్తూ ఉండాలి, ఇది ప్రధానంగా తీసుకోవాలి. అదేవిధంగా కొన్నిసార్లు ఏంటంటే మీకు ఇష్టం వచ్చిన, అంటే చాలామంది తెలియక ఏంటంటే ఒకదానికొక ఇవి చేస్తూ ఉంటారు, కొన్ని దేవతా సంబంధించిన విషయాల్లో. కానీ తెలియక కొంతమంది చూడండి, కొన్ని నియమ నిబంధనలు తెలియక ఏదో దేవతా సంబంధించిన ప్రారంభిస్తూ ఉంటారు, దానికి కొన్ని నియమాలు ఉంటాయి. అవి ముఖ్యంగా శుక్రగ్రహం పాడైతే సర్వసాధారణంగా స్త్రీ శాపం శుక్రగ్రహం వల్ల వస్తూ ఉంటుంది.
అంటే ఏమిటి, మీరు పూర్వజన్మల్లో స్త్రీకి ఎవరికైనా ఇబ్బంది పెట్టడం వల్ల ఈ రూపంలో స్త్రీ రూపంలో వస్తుంది ఇక్కడ. అలాంటప్పుడు వీలైనంత మట్టుకు వారితో మర్యాదగా వ్యవహరించడమే ఉత్తమమైనటువంటి రెమెడీ, అంతకు మించి మరొకటి ఏమీ లేదు. అంటే ఇవన్నీ నేను మీకు ఎందుకు చెప్తున్నా అంటే, మనిషి ఎందులో ఇరుక్కుంటాడు, ఏ ప్లానెట్ వాళ్ళు, ఇది తెలుసుకుంటే చాలు మనం గొప్పవాళ్ళం అవడానికి. అలాగే మరొక విషయం ఏంటంటే, ఈ శుక్రగ్రహం మీకు మంచి ఫలితాలు ఇవ్వాలంటే శ్రీమాత్రే నమః అనే మంత్రానికి మించింది మరొకటి లేదు. అలాగే శుక్రవారాలు, శుక్రుడు పాడయ్యాడు, షష్టాష్టకాల్లో ఉన్నాడు, లేకపోతే పాపగ్రహాలతో కలిసి ఉన్నాడు, ఎటువంటి ఇంపార్టెంట్ డెసిషన్స్ కానీ ఏవి కూడా శుక్రవారం తీసుకోకండి. శ్రీమాత్రే నమః మంత్రము, విష్ణు లలితా సహస్రనామాలు చదవడము, గోవులకి 3 చపాతీలు తేనె పూసిన నూనె వేయకుండా కాల్చిన చపాతీలు 3 చపాతీలు తినిపిస్తూ ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయ నమః చేస్తూ ఉండండి. ఇక శని అంటే సహజంగా రోగానికి కారకుడు, లేట్ అవ్వడము, అన్నీ కొంచెం అవమానాలు పడడం జరుగుతూ ఉంటాయి. బాగోపోతే, బాగుంటే ఆయనే గొప్ప వరాన్ని ఇచ్చినట్టుగా అన్ని అద్భుతంగా కొన్ని తరాలు సరిపోయేంత దానాన్ని కూడా ఆయన ఇస్తాడు, ఆస్తుల్ని. కానీ నూనె దానంగా ఇవ్వండి. శని మీకు వీక్గా ఉన్నాడంటే నూనె దానంగా ఇవ్వడం, గోలుకి బెల్లం తినిపించడం, నువ్వులు దానంగా ఇవ్వడం, శుక్రుడికి అయితే బొబ్బర్లు దానంగా ఇవ్వడం, ఇవి చేయండి. అలాగే విత్ బ్లూ కలర్ క్లాత్తో. ఇక రాహుకేతువులు కనుక అయ్యారంటే, రాహువు ముఖ్యంగా ఏంటంటే మీకు ఇల్యూజన్, అంటే ఏదో జరిగిపోతుందని ఒక భయాన్ని క్రియేట్ చేస్తాడు. కేతు ఏంటంటే నాకేం అవసరం లేదనేటువంటి ఒక రకమైన స్థితికి తీసుకెళ్ళిపోతాడు. అంటే నాకేమీ అక్కర్లేదు, నాకేం పట్టట్లేదు అనేటట్టుగా. అంటే ఇది వైరాగ్యము అండ్ మోసపోవడానికి రాహు కూడా కారకుడవుతాడు. కాబట్టి మీరు రాహుగ్రహం బాగా వీక్గా ఉంది, ఇబ్బంది పడుతున్నాము అన్నప్పుడు మీరు చేయవలసింది ఏంటంటే దుర్గా ఆరాధన, మినుములు దానంగా ఇవ్వడం. కేతు వీక్గా ఉన్నాడు అన్నప్పుడు గణపతి ఆరాధన, ఉలవలు దానంగా ఇవ్వడం చేయండి. ఉలవలతో మల్టీ కలర్ క్లాత్, మినుములతో సిమెంట్ కలర్ క్లాత్ దానంగా ఇవ్వండి. ఖచ్చితంగా ఇది చేయడం వల్ల రాహు తాతగారిని ఎక్కువగా నమస్కరించుకుంటూ ఉండాలి. కేతు అయితే అమ్మమ్మని నానమ్మని ఎక్కువ నమస్కరించుకుంటూ ఉంటే వాళ్ళ బ్లెస్సింగ్స్తో మీకు ఉండేటువంటి దోషాలు పోతాయి, అమ్మవారి అనుగ్రహం కూడా మీకు కలుగుతుంది. శ్రీమాత్రే నమః.